రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. రేట్లు భారీగా పతనం అవడంతో కొనుగోలుదారులు ముందుకు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చెట్లలోని మామిడి మాగిపోయి కింద పడిపోతున్నాయి. జ్యూస్ కంపెనీలు సైతం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ల హెచ్చరికలు ఏమాత్రం వ్యాపారస్తులు లెక్క చేయడం లేదు. దీంతో చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. మామిడి పంటలకు సంబంధించి రైతులు పెద్ద ఎత్తుగా నష్టపోతున్నారు. ఎందుకంటే గత ఏడాది కూడా ఎక్కువగా పంటలు దిగుబడి రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున పంటలు వచ్చిన నేపథ్యంలోనే ఎక్కువగా లాభాలు రావాల్సి ఉంటే వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగానే పరిశ్రమలు ఏదైతే గుజ్జు పరిశ్రమలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున పట్టించుకోకుండా పోవడం. అయితే దీని కారణంగానే ఈసారి పంటలు ఎక్కువగా దిగుబడి వచ్చినప్పటికీ కూడా మామిడి పంటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. అయితే మనం చూడొచ్చు ఈసారికి సంబంధించి ఒకసారి మనం ఇక్కడ చూస్తే పంటలకు సంబంధించి ఏ స్థాయిలో మామిడికాయలు వచ్చాయో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. మొత్తం సహజంగా అయితే మామిడి పంట ఎట్లా ఉంటుందంటే ఒక సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ పంట ఎక్కువగానే వస్తే ఈ సంవత్సరం పంట తక్కువగా వస్తుంది. అలాంటిది లాస్ట్ ఇయర్ కూడా పంట ఎక్కువగా రావడం జరిగింది. ఈసారి కూడా అదే స్థాయిలోనే పంటలు పెద్ద ఎత్తున దిగుబడి రావడం జరిగింది. మనం చూడొచ్చు చెట్టు పైన వరకు కూడా అంటే సహజంగా చెట్టు చుట్టుపక్కల ఎక్కువగా కాత కాస్తుంటుంది. చెట్టు పై వరకు కూడా పంటలు రావు, అంటే దిగుబడి రాదు. ఇక మనం చూడొచ్చు ఈ కాయ కూడా చూడొచ్చు ఏ స్థాయిలో దాదాపుగా 1/2 కిలో 3/4 కిలో వరకు కూడా ఒక్కొక్క పండు ఒక్కొక్క కాయలు ఉన్నాయి. మంచిగా పంట దిగుబడి రావడం జరిగింది. ఇదంతా కూడా మనం చూడొచ్చు పచ్చగా ఉన్నాయి. ఇంకా కూడా 4-5 రోజుల పాటు కూడా ఈ చెట్టులో అంటే పంట దిగుబడి అట్లే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున దిగుబడి తొందరగా వచ్చేసిన కారణంగా రైతులు అంటే బయట ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మాలంటే నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ₹2, ₹3 కూడా కిలో కొనలేనటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులు చేతులు తేయడం జరిగింది. అయితే రకరకాల ఆరోపణలు వస్తున్న ఈ విషయంలో అది వాస్తవాలు ఏందనేది తెలియదు. కానీ ఎందుకంటే ఈసారి పెద్ద ఎత్తున అంటే వ్యాపారస్తులు కావచ్చు, ఇలాంటి ఈ గుజ్జు పరిశ్రమలు ఎవరైతే ఈ పల్పు తీస్తారో మామిడి పంటలకు సంబంధించి మామిడికాయలకు సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున ఈ పంటలకు అంటే దిగుబడి వచ్చిన సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అందరూ సిండికేట్ అయ్యారు. అందువల్లనే ఈ పంటలు అంటే వచ్చినటువంటి పంటని రైతుల దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయడం లేదు అనేటటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి చాలా ప్రాంతాలు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో మామిడి పంటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం మిట్ట ప్రాంతం రాయలసీమ జిల్లాల్లో. అలాంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ పంటలు పండుతూ ఉంటాయి. చాలామంది అంటే సంవత్సరం పాటు కూడా రైతులు ఈ పంటలు దిగుబడి రావాలంటే అష్ట కష్టాలు పడి కన్న బిడ్డలలాగా ఈ చెట్లన్నీ కూడా పెంచుకుని దాని తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ పంటలన్నింటినీ కూడా దిగుబడి చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఇవి నమ్ముకొని దాని ద్వారా జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటిది తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ కూడా ప్రభుత్వ పెద్దలను కోరుకుంటున్నారు. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹8 అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹8 కంపెనీలు కావచ్చు, వ్యాపారస్తులు కొనుగోలు చేసేటటువంటి వ్యాపారస్తులు ₹8 ఇవ్వాలి. అంటే ఒక కిలోకి సంబంధించి ఇంకా ₹4 ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. అంటే మొత్తం ఒక కిలో ₹12 లెక్కన కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే వ్యాపారస్తులు కనీసం ₹2-3 కూడా కొనుగోలు చేయడం లేదు. రైతులు పంటలు కోసుకొని ఏదైతే కంపెనీల వద్దకు పలుపు తీసేటట్టు కంపెనీల వద్దకు వెళ్ళినా దాదాపుగా 2-3 రోజుల సమయం పడుతుంది. అదేవిధంగానే వ్యాపారస్తులు కొనేటటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళు దాదాపుగా 1 రోజు 2 రోజులు కూడా పెట్టుకొని రిటర్న్ పంపిస్తున్నారు. ఇదే పెద్ద ఎత్తున రైతులు నష్టం చేకూరుస్తుంది. అందువల్ల రైతులు ఇంకా ఆ ట్రాక్టర్లకు కావచ్చు, ఆ కూలీలకు కావచ్చు అంటే వేచి ఉండి ఇంకా కూడా రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్తూ రోడ్ల పక్కన చెట్ల పొదల్లో ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాక్టర్లు మొత్తం కూడా అక్కడ అన్లోడ్ చేసి
కింద పడేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఏ స్థాయిలో నష్టం జరిగిందనేది కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా నష్టం జరిగింది రైతులకు సంబంధించి. అంటే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారే కానీ గ్రౌండ్ లెవెల్లో అలా జరగడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వినపడుస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా కూడా సమయం మించిపోలేదు. కనీసం ఇకనైనా సరే అంటే ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేదంటే ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి రైతులు పూర్తిగా నష్టపోతున్నారు, ఆ రైతులను ఆదుకోండి. ఎందుకంటే ఆ రైతే లేకపోతే మనము ఇది తినే అవకాశం మనకు లేదు. అది ఏ పంట అయినా సరే, అంటే పంటలు ఈసారి దిగుబడి ఎక్కువగా వచ్చున్నాయి కూడా. కానీ ఆ రైతులకు సంబంధించి ఎంతో రకమైనటువంటి గిట్టుబాటు ధర ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుంది, కానీ 8 రూపాయలు వ్యాపారస్తులు కొనడం లేదు. మరి ఎందుకు వ్యాపారస్తులు కొనడం లేదు, మీ సమస్యలు ఏంటి అనే దానిపైన వాళ్ళపైన కూడా వాళ్ళతో కూడా చర్చించి పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగానే కంపెనీస్ ఏదైతే గుజ్జు కంపెనీలు ఎవరైతే ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ కంపెనీ యజమానులు కొందరైతే ఓపెన్ చేశారు, కానీ కంపెనీలన్నింటినీ మరికొందరు మాత్రం ఎక్కడ కూడా అంటే ఇంకా కూడా కంపెనీలు ఓపెన్ చేయలేదు. అట్లా ఓపెన్ చేసినట్టు కంపెనీలు కూడా గంటల సమయం, రోజుల సమయం 2-3 రోజులు అయితే తప్ప వాళ్ళు ఈ కంపెనీల దగ్గర కూడా టోకెన్ సిస్టమ్ పెట్టారు, కానీ ఆ టోకెన్ సిస్టమ్ కూడా సక్రమంగా అమలు అవ్వడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఫైనల్గా రైతులను ఆదుకోండి. ఇంకొక వారం రోజుల లోపల పూర్తిగా ఈ పంటలు ఇంకా కూడా మొత్తం కూడా కింద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఉన్న పంటలైనా సరే ఉన్న రైతులకి నష్టం చేకూరకుండా చేయాలనేదే మన ప్రయత్నం, బీఆర్కే న్యూస్ ప్రయత్నం. అదేవిధంగానే రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఓవర్ టు స్టూడియో.